36, 24, 36 ఓ మంచి ఫిగర్ కదా. ఆ అమ్మాయి కూడా అట్లానే ఆ ఫిగర్ని బాగా వాడుకుంది. ఒకడికి తెలియకుండా ఒకడికి తెలియకుండా ఒకడిని అలా మెయింటైన్ చేస్తూ ఉండేది. బట్ లాస్ట్ 4 years నుంచి అలానే ఒకడిని మెయింటైన్ చేసింది. ఈ అమ్మాయి గురించి తెలిసిందే కదా, గుళ్ళో ప్రసాదం లాగా అందరికీ పంచుకుంటూ పోయేది. బట్ వీడు మాత్రం అమర ప్రేమికుడు. ఈ అమ్మాయి తప్ప ఇంకొకరు లేరని బతుకుతున్నాడు. బట్ మన ఫైన్ డే ఆడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ అమ్మాయిని పరిచయం చేద్దామని తీసుకెళ్తాడు. ఫోటో చూపించిన నెక్స్ట్ మినిట్ నుండే ప్రతి ఒక్కడు వచ్చి, మామ ఈ అమ్మాయి బాగుందిరా, మామ ఈ అమ్మాయి తెలుసురా, దీన్ని చాలా ఈజీరా ట్యాగిల్ చేయడం, చాలా ఈజీగా పడేయొచ్చురా, బాగా కోఆపరేట్ చేసిద్దిరా, ఒకటి తర్వాత ఒకటి చెప్పగానే గుండె పగిలిపోయింది. బట్ వాడు మాత్రం ఏం చేస్తాడు, ఫ్రెండ్స్గా ఎదురుంది. బట్ వాడు మాత్రం ఈ అమ్మాయి గురించి నిజంగానే చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, మామ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోరా ఈ అమ్మాయి ఏంటా అని. వీడు ఎట్లాగైతే లాస్ట్కి డిసైడ్ అవుతాడు. ఒకరోజు చెక్ చేసుకుంటాడు అనమాట. ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతాడు. ఒకరోజు తిరిగితే ఒకటితో తెలియకుండా ఒకటితో తెలియకుండా ఒకటితో షాపింగ్ చేసిద్ది, ఒకటితో పడుకుండిద్ది, ఒకటితో బయటికి వెళ్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆడికి గుండె రాయిపోయింది. వన్ ఫైన్ డే తీసుకెళ్తాడు బయటకు అవుటింగ్ అని. ఒక ఖాళీ స్థలంకి తీసుకెళ్తాడు. అక్కడ చూసి ఒక రాయి తీసుకుని తలపగలు కొట్టేస్తాడు. షీ చోక్స్ ఆన్ హర్ ఓన్ బ్లడ్ అండ్ షీ డైస్. తెలుసు కదా ఇప్పుడు సొసైటీ ఏమనుకుంటుందా అని. ఆ అమ్మాయిని మాత్రం గాడెస్ అని పూజిస్తారు. పాపం వీడిని మాత్రం ఒక క్రైమ్ సీన్ చేసినోళ్ళలాగా, ఒక హంతకుడిలాగా, ఒక ఎదవలాగా ముద్రేసి బతకమంటారు. చాలా ఫన్నీగా ఉంది కదా ఈ స్టోరీ చెప్తుంటే. అట్ లాస్ట్ దీని ఫ్యూనరల్కి కూడా దీంతో పడుకున్న వాళ్ళే వచ్చారు. కట్. డిఓపి గారు ఎలా వచ్చిందండి షార్ట్? ఓకేనా? సరే సరే అయితే ఓకే అమ్మా, ప్యాకప్. ఇది రెండు మొత్తం చెప్పేశాం కాబట్టి ఇప్పుడు రేపు అయిపోతుంది, మెసేజ్ చేసేద్దాం. డిఓపి గారు చెప్పండి గారు. మీరు పెట్టించారు కదా వైట్ది, దేని కదా అసలు? అది రిఫ్లెక్టర్ అండి. అంటే ఇప్పుడు అది లేకపోయినా బాగానే ఉంటుందేమో కదా, అవసరం అంటారా? అంత ఇంపార్టెంటా? అవునండి, ఇంపార్టెంట్. అది లేకపోతే సరిగ్గా రాదు. నాకు ఎందుకు అది లేకపోతేనే బాగా వస్తుంది అనిపిస్తుంది డిబాబు గారు. ఈడమ్మా. ఇప్పుడు రేపు మన ప్రాజెక్ట్ కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అవాయిడ్ చేయడం బెటర్ అండి. మనకు సెట్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటే కనుక మనకి బాగా వస్తుంది. చూసుకోవచ్చు కదా, మంచిగా చేసేద్దాం. ఓకేనా? చూసుకోండి. అమౌంట్ సెట్ చేస్తా అన్నారు కదా. అది కాదు నాన్న, మొత్తం ఈ ఫుటేజ్ని కనుక మనం ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించామనుకో ఎంతో కొంత ఇస్తారు, నీకు కూడా ఎంతో కొంత చూసిద్దాంలే. అన్న అది చిన్న డౌట్, మరీ డైలాగులు 36, 24 అమ్మాయిల్ని ఇట్లా మరీ వల్గారిటీగా లేదా? అయితే ఇప్పుడు మార్చేయాలంటావు, బాగాలేదంటావు. ప్రతి ఒక్కడు వచ్చి చెప్పేవాడే బాబు. అంటే నువ్వు చెప్తే కానీ నేను తెలుసుకునే స్టేజ్లో లేనంటావు. ఏదెక్కడ పెట్టాలో మాకు తెలీదే. 5 రోజులు రాత్రింపగలు కూర్చొని రాసాను ఆ కథని. అంటే నువ్వు చెప్పావని ఇప్పుడు కథ మొత్తం మార్చేసి మొత్తం రాసేయాలి. అంటే ఇప్పుడు కథ ఒకటే మార్చమంటావా, నువ్వు చెప్పావని మొత్తం మార్చమంటావా? చిన్నపిల్లలందరూ వచ్చి చెప్పేస్తూ ఉంటున్నారండి. అది కాదు, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ ఇంట్రెస్ట్ అని చెప్పే కదా. నానా నువ్వు ఆర్టిస్ట్గా బాగున్నావు, కుదిరావు, అంతా అయిపోయింది, సెట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అయిపోయింది అనుకో, రేపొద్దున పెద్ద సినిమా, ఆ తర్వాత ఇంకో పెద్ద సినిమా, ఆ తర్వాత ఇంకో పెద్ద సినిమా, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ వెనక్కి వెళ్తానంటే నువ్వు డైరెక్టర్ ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నేను పడతాను కష్టం చాలా, నువ్వు కూడా పడాలా. మీరు బాగుపడాలని నేను చూస్తున్నా. నేను మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనే నాకు తెలుసు, మీరు చెప్తే కాదు కదా. నీ పని నువ్వు చేస్తా ఉంటే సరిపోద్ది చాలు. ఇక్కడ నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా, అంతేగాని పిల్లలందరూ వచ్చేసి చేస్తున్నారండి. అమౌంట్ కొద్దిగా రేపు సెట్ చేస్తావు, పోయి పని చూసుకో.
హలో శ్రీకాంత్, అదే 2 డేస్ నుంచి నేను నీకు కాల్ చేద్దాం ట్రై చేస్తున్నాను, నువ్వేం లిఫ్ట్ చేయట్లేదు. అదే ఏం లేదు, నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా, నేను రాసుకున్నాను ఒక స్క్రిప్ట్. అందులో నీకు ఎట్లాగో యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వేమన్నా యాక్ట్ చేస్తావని కనుక్కోవడానికి చేశాను అంతే. డైరెక్టర్ గురించి నువ్వేం ఇబ్బంది పడ మాకు, డైరెక్టర్ దగ్గరికి వచ్చాను, ఎందుకో స్టూడియోకి రమ్మన్నాడు. తెలియదు మరి ఇప్పుడు ఏం వాగుతాడు ఏంటో. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా, ఒక్క 2 నిమిషాలు అండి, ఒక్క 2 నిమిషాలు. చెప్పండి అన్న. ఇరగదీసు సూపర్ రా నువ్వు. అక్కడ బాగుంది అసలు. థ్యాంక్స్ అన్న. బాగా చేశాను. ఇప్పుడు బాగుంది. అన్న నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ అన్న, నిజంగా. అలానే మన కెమెరామ్యాన్ అదే డిఓపి అది ఉన్నారు కదా, అది నొస్తాడు. అది బ్యాగ్ అది ఇచ్చేసి పంపించేసేసి అది చేయాలి. ఓకే అదంతా చూసుకోండి. ఓకే. చేయాలి. కెమెరా ఇక్కడ ఉన్నాయి కదా. ఫోన్ చేసావా? తిన్నాను. ఏం చెప్పు, ఫోన్ చేసావా? నిజంగా తిన్నాను. ఓకే ఓకే. అసలు ఈ షార్ట్ మాత్రం ఎలా తీస్తారు అబ్బాయి. ఓకే అన్న. బా కుర్రోడు ఎలాగ తీస్తాడండి బాబు మనోడు. అసలు ఏమన్నా షార్ట్ అసలు సినిమా చేస్తున్నాను. ఓ అద్దర పెట్టాడబ్బా. అయిపోతాడండి మనోడు. హలో శ్రీకాంత్, అదే షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా కదా, నువ్వు యాక్టింగ్ చేస్తాను అని. అదే నేను చెప్తున్నా కదా, నేను రిఫ్లెక్టర్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, డైరెక్షన్ చేస్తే బాగుంటుంది. ఇట్లాగే ఉంటే అదే నేను చెప్తుంది, ఇట్లాగే ఉంటే మనం ఇక్కడే ఉంటాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేము. వీడిని కాదనుకుంటేనే మనం వెళ్తాం, ఎటు ఒకటి పైకి వెళ్తాం. అప్పుడే ఏదన్నా సరే నా షార్ట్ ఫిల్మ్ నువ్వు యాక్ట్ చేస్తావు, నీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా, బాయ్. ఈ స్క్రీన్ పేపర్లు ఇవన్నీ కానీ పక్కన పెట్టలే, కానీ ఇప్పుడు మనం ఈ సినిమా వరకు అంటే మొత్తం అంతా కనుక నేను మేనేజ్ చేస్తా. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున ఏదైనా పెద్ద సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో ఏమైనా చేయాలంటే వాళ్ళు మనకు తెలియదు అది ఇది అంటే నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి, అదంతా చెయ్యాలి. ఇదేంటి ఇక్కడ రే, నువ్వు ఇది పట్టుకోరా ఒక నిమిషం ఆగు. ఏంటంటే అని పట్టుకొని సినిమా తెస్తున్నాడు అంటే, ఓ కెమెరా కూడా ఉంది. రేయ్ వీడు సినిమా తెస్తున్నాడు అయితే వీడికి ఇలా కాదు. కానీ ఏంటి అక్కడ చెప్పే కదా, ఎందుకు అవసరం, చక్కగా యాక్టింగ్ చేసుకోవచ్చు కదా. అన్న ముందు నుంచే చెప్తున్నా కదన్న, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అని. అదే షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను, అట్లా స్టోరీ లొకేషన్ కోసం వచ్చాను. ఆడనే హీరో మనోడే అన్న. ఎందుకురా ఇవన్నీ, నేనే చేసి 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 ఇప్పటికీ ఇక్కడే ఉన్నా. యాక్టింగ్ చేయొచ్చు కదా, పైకి వెళ్తావు, చాలా పైకి వెళ్తావురా. మెగాస్టార్ చిరంజీవి ఎంతమంది లేరురా, ఎందుకురా ఇవన్నీ. మేము చూడు ఎక్కడ ఉన్నాం. అన్నా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నా నాకు. ఇంకా వీడు నువ్వు ఇలాగే చేసావు అనుకో, సినిమా కాదు కదా షార్ట్ ఫిలిం కూడా తీయలేవు. సినిమా తీస్తాడంట పోటుగాడు.